ఏం చేస్తుండే? గుడ్లు అమ్ముకుంటుండే. ఇలా గుడ్లు అమ్ముకునేటోడు ఏ స్థాయికి ఎదిగిందంటే బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయింది. మరి ఇదేదో నువ్వు బంగారు గుడ్డు అమ్ముకునే స్థాయికి వెళ్ళింది మాకు కూడా ఆ లాజిక్ చెప్తే, ఆ లాజిక్ ఫామ్ మన గుడ్ల ఫామ్లు ఉన్న వాళ్ళందరికీ చెప్తాం. ఆ లాజిక్ గుంట భూమి నీ చరిత్ర ఏంది? నార్మల్ గుడ్ల నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి పోయినావు. నీకొక గుంట భూమి లేకుండే పేదోళ్ళ రక్తం దాగి ఇలా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఇలా 800 ఎకరాలు కొన్నావు. అది నువ్వు చేసిన చరిత్ర. గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్లు వస్తుండే, కానీ ఇలా 5 ఎకరాల దొరగట్టినట్టు గడిగట్టినవు. ఇవి వాస్తవాలు కాదా? నేను చెప్పింది వాస్తవం కాదా? కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు. హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. నిన్ను హుజరాబాద్ చీగొట్టింది, గజ్వేల్ చీగొట్టింది. రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని. నువ్వు చేసింది ఏముంది హుజరాబాద్కి? నువ్వు చేసిందేంది? నువ్వు బీసీ ముసుగులో ఉన్న దొరవి, బీసీ ముసుగులో ఉన్న దొరవి. నువ్వు కేసీఆర్ని విమర్శించే స్థాయి నీది కాదు. మళ్ళీ ఏం మాట్లాడుతుండ దాంట్లో? నేను బీసీలకి ఇది చేసిన, బీసీలకి భవన్ చేసిన. నువ్వు భవన్లు నువ్వెట్లా కడతావో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు? నువ్వు భవనం కట్టాను కదా బీసీల రాష్ట్రానికి. రాష్ట్రం తీసిపెట్టు పక్కకు పెడదాం. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఏ ఒక్క బీసీ భవనం అన్నా నువ్వు కట్టింది నాకు చూపిస్తావా? ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా? నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు. ఒక్క బీసీ భవన్ హుజరాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ముదిరాజ్ బిడ్డలకైనా, యాదవ బిడ్డలకైనా, కురుమల బిడ్డలకైనా, గౌడ బిడ్డకైనా, పద్మశాలి బిడ్డలకైనా, ఎనీ బీసీ కమ్యూనిటీ రజక బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజరాబాద్ హెడ్ క్వార్టర్లో కట్టించింది చూపిస్తావా? హుజరాబాద్ లో కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో కట్టినాడు. అరే వా, సిగ్గు లేకుండా మందికి పుట్టిన బిడ్డలు నాకు పుట్టిరని చెప్పుకుంటున్నట్టు ఈటల రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది. బాజాప్తు బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరు ఊహించుకోని విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టించారు బీసీలకి. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. దిస్ ఈజ్ వాస్తవం. ఇలా ఈటల రాజేందర్ గారు ఏదో నేను బీసీ నాయకుడు అని చెప్తుండు. ఈటల రాజేందర్ గారు మీ సొంత అబ్బాయికి, నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ప్రజలు అనుకుంటున్న విషయం నీకు చెప్తా ఉన్నా. నీ కుటుంబ సభ్యులను ఏదో అనాలి, ఏదో దూషించాలన్న నా ఉద్దేశం కాదు. కానీ నువ్వు ఏ విధంగా మోసం చేస్తున్నావో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో, ప్రజలు అనుకుంటున్నా ముచ్చట నీకు చెప్పాలని చెప్తా ఉన్నా. నువ్వు నీ సొంత కొడుకు పేరు ముదిరాజ్ అని పెట్టుకోలే, నీ సొంత కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకున్నావు. నీ బిడ్డ పేరు ముదిరాజ్ అని పెట్టుకోలే, నీ బిడ్డ పేరు రెడ్డి అని పెట్టుకున్నావు. నిన్నగాక మొన్న నీకు పుట్టిన మనుమని పేరు కూడా ఆఖరికి రెడ్డి అని పెట్టుకున్నావు. ఇక నీకు బీసీల మీద హక్కేముంటుంది బ్రదర్? నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈటల రాజేందర్ గారు సవాల్ విసురుతా ఉన్నా. కమలాపూర్ పట్టణం నుంచి ఆయన ముదిరాజు సోదరులు ఆయన ముదిరాజు చుట్టాలని ఇంటికి పిలిచి నువ్వు ఏనాడైనా నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఒక్కరోజన్నా భోజనం పెట్టినవా చెప్పు? ఏ ఒక్క ముదిరాజు బిడ్డకైనా మీ చుట్టాలని తీసుకొచ్చి భోజనం, వాళ్ళ ఇంటికి వస్తే చీడ పురుగులు చూసినట్టు చూసి వాళ్ళని బయటకు పంపించినావు. ఇది వాస్తవం కాదా? లేదో నేను హుజరాబాద్లో బాగా చేస్తా, బాగా పోతా అని మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది ఏంటిది? నువ్వు పోయేది ఏంటిది? ఇక మధ్యలో మాట్లాడుతుండు. బండి సంజయ్, కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు, నా మీద కుట్ర చేస్తురు. అరే పిచ్చోడా ఈటల రాజేందర్, బండి సంజయ్ ట్రాప్లో నువ్వు పడ్డావు. బండి సంజయ్ ట్రాప్లో కౌశిక్ రెడ్డి పడడరా బాబు, గుర్తుపెట్టుకో. బండి సంజయ్ ట్రాప్లో నువ్వు పడి ఆగమాగమవుతున్నావు నువ్వు, నేను కాదు. అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, శ్రీధర్ బాబు గారు వచ్చినా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా,
ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలిగా శాసనసభ్యునిగా బరాబర్ పోతాను నేను అభివృద్ధికి. నేను ప్రజలు ఎన్నుకుర్రీడా. నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపుల విషయం పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఊకోం. మరి పక్కనున్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు బండి సంజయ్ గారు తిరిగిరు. మరి చొప్పదండిలో కూడా మేడిపల్లి సత్యం బండి సంజయ్ గారు తిరిగిరు. ఇది రాజకీయం కాదు, అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన. అంటే వాళ్ళు కూడా బీజేపీలోకి పోతున్నారన్నట. మరి నువ్వు నాకు చెప్పు, ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు. మరి ఒక 2 days బ్యాక్ ఇగో ఇది చూడు, ఈటల్ రాజేందర్ గారు బట్టి విక్రమార్కతో కలిసి ఓ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు. బట్టి విక్రమార్క కార్లో వేరు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా? మరి అంటే నువ్వు చేస్తున్నావు సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? అసలు నేను ఒకటే అడుగుతున్నా. మరిగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు కార్యక్రమంలోకి వచ్చిర్రు. మరి దీన్ని ఏమంటావు? అసలు నువ్వు ఏం మాట్లాడతావో. ఇగో బండి సంజయ్ గారు, మేడిపల్లి సత్యం గారు, ఇదిగోండి సేమ్ మేడిపల్లి సత్యం గారు. మరి రాజేందర్ గారు, మీరు దీవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఇదిగోండి కవంపల్లి సత్యనారాయణ గారు, బండి సంజయ్ గారు, ఇది అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిరు. మరి ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు 2009లో ఎంపీ ఉన్నప్పుడు, మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి తిరగలేదా? ఒకరి మీద బురదేయడము, కడుపులంతా విషం పెట్టుకోవడము, ఇవన్నీ బంద్ చేయ బ్రదర్. నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, మల్కాజిరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఒక కొత్త డ్రామా చేసి పంపుతాం. ఎంత సిగ్గుచేటంటే, నేను పెద్ద నాయకుడిని, హుజరాబాద్ ప్రజలు నన్ను రమ్మంటారు అని ప్రతి ఊరికి 25,000 రూపాయలు పంపించి బండ్లు ఇచ్చి రారానైనా మీ దండం పెడితే బంచాను జరన్న వచ్చి హుజరాబాద్కి రమ్మని అన్నూరు, నా ఇంటి కూడా ధర్నా చేసి యాక్షన్ చేయరి అని చెప్పి ఊరికి 25,000 రూపాయలు నువ్వు పంపితే కూడా, ఊరికి 25,000 రూపాయలు నువ్వు పంపితే కూడా నీకు వచ్చింది ఎందుమని? పట్టుమని 200 మంది కూడా లేరా. ఆ 200 మందికి ఇక్కడ కూర్చున్నంత మంది కూడా లేరు. దానికి టేబుల్ మీద ఎక్కి మాట్లాడతాను. ఊరిని పట్టుమని 200 మంది లేరు. నేను ఎవడు కోరుకుంటుండు, ఎవడు రావాలని కోరుకుంటుండు? నువ్వు చేసింది ఏంటిది? నువ్వు ఉన్నదేంటిది? ఈ యాక్టింగ్లు డ్రామాలు బంద్ చేయి. నువ్వు హుజరాబాద్ శనివి అని నిన్ను విడిచిపెట్టుకున్నారు. నిన్ను హుజరాబాద్ ప్రజలు ఎన్నడో మర్చిపోయారు. నువ్వు కొత్త నాటకాలు చేస్తే ఈ ఓవర్ వినడానికి లేదు. అచ్చా, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, బట్టి విక్రమార్క ఫోటో. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మరి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఇలా బట్టి విక్రమార్క